వెల్కమ్ బ్యాక్ టు లెర్నింగ్ విత్ మంజుల ఛానల్ అండి. ఇది గాలా ప్రోగ్రామ్ 3.0 వర్జన్. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి ఎప్పుడు ఆల్వేస్ ఫ్యామిలీ కోసమే, పిల్లలు, హస్బెండ్, స్కూలు అట్లానే వాళ్ళు లైఫ్ స్పెండ్ చేస్తారు కాబట్టి వన్ పర్టికులర్ డే టీచర్స్ మొత్తం ఎవ్వరు లేకుండా, ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక డే స్పెండ్ చేయాలనేదే దీని మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. అందుకే గాలా ప్రోగ్రామ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఫర్ టీచర్స్ కోసం. అందులో మ్యూజిక్ ఉంటుంది అండ్ ఒక్కొక్క బ్రాంచ్ నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేసుకుంటారు ఒక్కొక్క సాంగ్స్. అలాగే మా సాంగ్ కూడా ఉంది, మేము కూడా ఆడినాం, చాలా ఎనర్జీగానే ఆడినాం, ట్రై చేసినాం, మ్యాచ్కి ఆడడానికి ట్రై చేసినాం, అన్నము ఆడలేదు కానీ చాలా లేట్ నైట్ కూడా అయిపోయింది. ఒక్కొక్క ప్రోగ్రామ్ అంతా ఎంత ఫ్యాబులస్ ఉందంటే అసలు వర్ణించలేము, అంత బాగుంది. ఫుల్ టైం పాస్, అసలు టైమే తెలియలేదు. ఏ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుంది, అన్ని ఓల్డ్ మెలోడీస్ అండ్ రీసెంట్ ట్రెండింగ్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ మా సాంగ్ వచ్చేసి అంటే మిక్స్డ్ సాంగ్. గెస్ చేయండి సాంగ్ అనేది ఏముంటుందో, గెస్ చేసి కమెంట్ అనేది ట్రై చేయండి, ప్లీజ్ కమెంట్ చేయండి. ఏ స్టెప్పులు ఇట్లాంటివి చేస్తారని చెప్పి, ఎన్ని ఇయర్స్ తర్వాత ఇట్లా డ్యాన్స్ చేయడం అనేది కూడా నేను కూడా అనుకోలేదు ఇట్లా డ్యాన్స్ చేస్తా అని. బట్ టైం వచ్చినప్పుడు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు చేయాల్సింది, అంటే టైం ఇలా చేసుకోవాల్సింది. కానీ ఎవరు బియ్యరు రాలాగా డ్యాన్స్ అని. ఓకే, నీకు అవకాశం వచ్చింది, నీకు ఆడడానికి అన్నప్పుడు ద బెస్ట్ నువ్వు ఇయ్యని ట్రై చేయాలి. నేను కూడా చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రోవర్ట్ ఉంది, అసలు ఆడకపోతుంది. ఏమంటే బిఏలు అడుగు పెట్టినామా మొత్తం చీట్. ఒక ఫోటో దిగాలన్నా సిగ్గనిపిస్తుంది. అలాగే ఇట్లా గద్దెలేసి నువ్వు స్టేజ్ల మీద అంటే అసలు నాకు నమ్ముకుంటే మా ఊళ్ళు చెప్పి రాసేది ఇట్లా ఆడుతున్నావు డ్యాన్స్ అంటే ఏదో కొంచెం నా వెయిట్ తగ్గట్టు, నా హైట్ తగ్గట్టు చిన్న స్టెప్స్ చేయడం అంటే ఈజీగానే కాబట్టి ట్రై చేస్తుంది. ఈ ఆడడం కూడా చాలా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇదే పాట చాలా ఆడలేదు, ఇంత కూడా నేను కౌంట్లెస్గా ప్రాక్టీస్ చేసినాము. ఎండ్ ఆఫ్ ది డే ప్రోగ్రామ్ రోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. డ్యాన్స్ ఏ స్టెప్స్ మర్చిపోకుండా ఆడడం చాలా గ్రేట్. అండ్ అప్కమింగ్ అందరూ అడుగుతున్నారు వచ్చే వీడియోస్ వచ్చేసి 99 డేస్ ఛాలెంజ్ గురించి అడుగుతున్నారు. దాంట్లో కొంచెం టైం పడుతుంది, సైంటిఫిక్ వీడియోస్ లాగా అనిపిస్తుంది, అంటే నాకు నచ్చింది. నేను కొంచెం టైం ఇస్తున్నాను అదే వీడియోస్ ఎక్కడైతే నెక్స్ట్ వీక్ సరే కంటిన్యూ మై వీడియోస్ అని చూడాలి. అండ్ ఇంకేమైనా క్వశ్చన్ వేయాలనుకుంటున్నా. అండ్ మీకు తెలుసా ఇప్పుడు ఏదైనా డాన్స్లో నవరసాలను ఉంటాయి, అంటే స్మైలింగ్, క్రై, క్రోధం, కోపం, ద్వేషం, ప్రేమ, కరుణ, ఇంకా చాలా ఉంటాయి నవరసాలు ఉంటాయి. అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి మీకు కరెక్ట్ హుషారాదా, అయితే ఆల్ ద టైం ఒకటే ఎక్స్ప్రెషన్ ఫాలో అయిపోతారా? స్మైలింగ్ ఫేస్ నేను అట్లయితే చేయలేను. నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే ఎమోషన్స్, ఏ ఎమోషన్కి ఆ ఎమోషన్స్ నేను ఇచ్చి పడేస్తా. బాధ వచ్చినప్పుడు ఏడుస్తూనే ఉంటా. ఎక్కువ ఏడ్చేటోళ్ళు వీక్ అంటారు, అది నిజమే. నిజంగా ఎక్కువ ఏడ్చేటోళ్ళు వీక్ అని అనుకుంటే నిజమే, కరెక్టే. కాకపోతే అట్లా ఏడ్చేటోళ్ళు ఎక్కువ అబద్ధాలు ఆడలేదు, మోసాలు చేయలేదు, ఇది ఫ్యాక్ట్. కానీ ఏడవద్దబ్బా, మీరు స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ ఉండని చూసినాం కానీ ఆ సరౌండింగ్స్ అంటేనే తిరగబడే కన్నా లోన్ తీసుకుని ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఒక మాట అనేస్తే ఎంత ఫీల్ అయిపోతారో ఏమో అనిపిస్తుంది. అదే మాట జగన్ ఎందుకు
చేదుగానే ఉంటుంది, బట్ దాని రిజల్ట్స్ అయితే వండర్ఫుల్ ఇస్తుంటుంది. అది అందరికి తెలుసు. బట్ నిజం నిప్పు లాంటిది, లేదా నిజం చాలా చేదు ఉంటుంది, అబద్ధాలు చాలా తీపిగా ఉంటాయి అనేది ఇప్పుడు సత్యయుగం అనేది మొత్తం పోయింది. మొత్తం ఇది ఈ కలియుగంలో సత్యం ఉండదు, మొత్తం నిజం చెప్తే చేదైపోతుంది అని ఎక్కువ అబద్ధాలకే ఎంకరేజ్ అయిపోయి తీపిని కల్పిస్తున్నారు. ఆ తీపి అనేది ఎంత ఆరోగ్యం చెడు అనేది వాళ్ళకి తెలియదు. అంతా అయిపోయిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత సందేహం ఎప్పుడో ఒక సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, నేను ఈ మిస్టేక్ అనేది చేయమంటే బాగుంటుండే, చేదైనా కొద్దిగా తింటుంటే చేదు అనగా తినగా వేపాకు తీయముండు అనేది సామెత గుర్తు తెచ్చుకొని ఉంటారు. అదే చెప్తారు ఏంటంటే నీ వీడియోస్ ఎక్కువ క్లిక్ అవ్వట్లేదు, నీ వీడియోస్ ఎక్కువ వ్యూస్ పోవట్లేదు, నీ వీడియోస్ ఇట్లా ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నావు, ట్రూగా మాట్లాడుతున్నావు, బోల్డ్గా మాట్లాడుతున్నావు, అట్లా ఎవరికి నచ్చదు, అంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండద్దు, స్మైల్ చేయాలి, ఆల్వేస్ పాజిటివ్ మాట్లాడాలి, ఏమున్నా సరే నువ్వు దాచిపెట్టేసి పై మెరుపులు ఇవ్వాలి, నువ్వు స్ట్రేట్గా నిజం దాని చెప్పేయద్దు, అది నువ్వు ఒకటి చేంజ్ చేసుకో అంటే ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారో ఆల్ ద యూట్యూబర్స్ అందరూ చాలా మంచోళ్ళు. నేను చూసిన ఛానల్స్ చాలా ద బెస్ట్ ఛానల్సే ఉన్నాయి. నిజం కూడా చెప్తారు అండ్ అబద్ధం కూడా చెప్తారు, వ్యూస్ కోసం చెప్తారు, పర్సనల్గా కూడా చెప్తారు. అంటే నిజం చాలా తక్కువ మందికి ఉంటుంది దమ్ము చెప్పనీకి. ఆ నిజం చెప్పడం వల్ల కూడా ఎంత లాస్ అయిపోతారంటే సమ్వేర్ ఎన్ని సిచ్యువేషన్స్ అందరినీ మిస్ అయిపోతారు. చాలామందిని కోల్పోవాల్సింది వస్తుంది, స్నేహితుల్ని కోల్పోవాల్సి వస్తుంది, చుట్టాలను కోల్పోవాల్సి వస్తుంది, టైం వస్తే ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది, బాగా ఏడుపు వస్తుంది. నేను చెప్తే నిజమే కదా, ఎందుకు ఇట్లా అంటారు, ఇట్లా చేస్తుంది. ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి మొత్తం మైండ్ అంతా దుబ్బిపోతుంది, అసలు అర్థం కాదు. అప్పుడు అనిపిస్తుంది నలుగురితో నారాయణ నువ్వు ఇట్లనే చెప్పు రాదు అని అంటారు. కానీ నేనైతే అట్లా చెప్పాను. నాకు చేదనిపిస్తే చేదని అంట, నాకు తీపి అనిపిస్తే తీపే అంట. అందుకే మనకి దోస్తులు చాలా తక్కువ ఉంటారు. అండ్ వన్ మోర్ టైం చెప్తున్నా, పైపై మెరుపులు ఇప్పుడు నేను చేయను. నాకు ఎక్కువ దుష్మన్లే ఉన్నారు, దోస్తులు చాలా తక్కువ ఉన్నారు. ఎందుకంటే నిజం మాట్లాడటంతో ఎక్కువ ఎవరు మాట్లాడదు కదా. అయినా ఏం పర్వాలేదు, దోస్తులు లేకుండా ఏం పర్వాలేదు. మన సెల్ఫ్, మన ఇందర్లో మన అంతరాత్మ ఉంటుంది కదా, అది అనేది మనం ఏం చేస్తున్నాం అనేది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది అది ఆల్రెడీ చెప్తుంది కాబట్టి. అండ్ వేరే స్నేహితులు ఏం అక్కర్లేదని అనిపిస్తుంది నాకు కూడా కదా. ఇంత పెద్ద డైలాగ్ పెట్టేసిన ఇంటరో నాకు తెలియదు, ఇవే అంత ఓపిక మీకు ఉంటుందో ఉంటుందో కూడా నాకు తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదైతే నేను చెప్తున్నానో బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్పింది నిజమే. అండ్ నిజం చెప్తున్నాను అని చెప్పి నేనేం ఇట్లా ప్రూవ్ చేయడానికి ఏం చూపించలేను. బట్ ఎంజాయ్ చేయండి ఈ చిన్న లైఫ్, చిన్న జిందగీ. ఎంజాయ్ యువర్ ఎవ్రీ మూమెంట్. మంచిగా ఆడండి, మంచిగా తినండి, ఎంజాయ్ చేయండి, నిజమే మాట్లాడండి. కొంచెం సేపు బాధ అనిపిస్తుందేమో కానీ అబద్ధం వల్ల అది కంటిన్యూ చేసుకుంటూనే పోవాలి కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కమెంట్ అయితే చేయరు. నా కమెంట్ చేసేటప్పుడు కూడా చాలా తక్కువ. అండ్ మీకోసం నేనేమి ఇట్లా బాధపడట్లేదు, చేయకుండా నా హ్యాపీనెస్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, దాని గురించి దీని గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచించుకుందామని నాకు అనిపిస్తుంది.